చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అంటే మీరు నార్మల్గా ఒక రేంజ్కి బ్రహ్మానందం గారి రేంజ్కో లేకపోతే ఓ రేంజ్కి వచ్చేసారు అనుకో, మీకు దేనికి అడ్డు ఉండదు. బట్ మీకు అడ్డులు అభ్యంతరాలు అసలు ముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది అంతే కదా, డైరెక్టర్ కన్నా కూడా కదా. అండ్ ప్రశంసలు కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఎక్కువ వస్తాయి. అవునా, బాగా చేశారు సార్. సైడ్కి వస్తారు, సీతగూడారండి సీన్ అని వెళ్ళిపోతుంటాడు. కొంతమంది మానిటర్ తర్వాత బయట చూసి అంటారు, ఓకే అవి తెలిసిపోతాయి మనకి, ఈ సీన్ పండింది లేదు అని. కొంతమంది ఉంటారు వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా ఫోకస్డ్ ఉంటారు సార్, ఫోకస్డ్ తప్పని చెప్పేస్తారు. గబ్బర్ సింగ్ సీన్ చేసినప్పుడు అన్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళిపోతారండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతారో బాబు, మేనేజర్ చెప్పు టికెట్ ఏమని ఇంటికి వెళ్ళాలన్న. ఆ సీన్ ఎంత బాగుంటుంది. ఏంటి ఇక్కడ అందరూ చేరారని పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే అసంతృప్తి భావప్రాప్తి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారా. అదే పవన్ కళ్యాణ్ కొట్టడానికి వచ్చినప్పుడు కూడా అసలు నీ రియాక్షన్స్ కానీ అసలు ఎంత బాగుంటాయి, అంత షార్ప్గా ఉంటాయి కదా. అది హరిశంకర్ గారు సార్. అవునా, ఆయన అసలు ఆయన దాంట్లో ఒక 50% చేసాడంటే ఒక 10-15 years ఇండస్ట్రీలో తడిగొట్టేసుకుని ఆగిపడుకోవచ్చు. అవునా, చేయగలిగితే. అండ్ పరశురామ్ గారు మన బుజ్జి మాడ్యులేషను వాళ్ళ యాక్టింగ్లో కరెక్ట్గా పట్టుకోగలిగితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అవునా, హరిశంకర్తో నీకు మంచి అసలు మా గురుగారు ఆయన ఇంకా అంతేనా. అసలు అంటే షార్ట్ చేసేటప్పుడు ఆయన ఆ గురువుగారు దేవుడిలా కనిపిస్తాడు. మామూలుగా బయట అయితే ఇంకా ఫ్రెండ్లీ, ఇంకా యూనిట్లో బయటప్పుడు ఇంకా షూటింగ్ అంతా ఆయనకి ఏదో ఒకటి. గబ్బర్ సింగ్లో నాకు 30 days షూటింగ్ పెట్టడానికి కారణం కూడా నాకు మ్యాక్సిమం 10 days కన్నా వర్క్ లేదు. ఉండాలంతే, సెట్లో ఉండాలి, ఏదో ఒక సీన్లో పెడదాం. ఆ సీన్లు జరుగుతాయి, యాక్షన్ సీన్ జరుగుతామంటే వైట్ డ్రెస్ వేసుకొని ఇలా సరదాగా, ఇప్పుడు డైరెక్టర్ అనేవాడిని మనం సరదాగా నవ్విస్తున్నామంటే ఎంగేజ్ చేయడం అంటే రిలీఫ్ కదా, కైండ్ ఆఫ్ అదృష్టం కూడా మనది. అవును, ఏమో ఆయన మైండ్లో ఏ థాట్ వచ్చి ఈ కబడ్డీ సీన్ లాంటిది ఒక సీన్ రాసేసాడు అనుకోండి, అదే ఒక ఆనందం. అందరితోనే ఆయన మర్జీ అవ్వలేడు కదా. ఇప్పుడు మానిటర్ దగ్గర ఆయన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, నాగబాబు గారు వస్తారు, అరవింద్ గారు వస్తారు, షూటింగ్లో పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ కూర్చుంటారు. అసలు ఉన్నదే పవన్ కళ్యాణ్ అక్కడ. ఇంకా ఆయన ఎవరితో ఆ సెట్లో సరదాగా నవ్వించుకొని, గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు నవ్వించుకొని సరదాగా ఉండి, మళ్ళీ లంచ్ బ్రేక్లో ప్రకాష్ మనకు తెలుసు కదా ఫుడ్. అవును, పెద్ద టేబుల్ మీద పెద్ద ఇంకా అన్ని ప్లేట్లు తక్కువ, ఈ హాట్ డిష్లు ఎక్కువ. అసలు వాడు వండిన వంట కన్నా వాడు వడ్డించిన విధానం అంతే, తినండి సార్ అనే విధానంతో అంతే, వాడు ఎలా వండినా తినేస్తావు. నిజంగా ప్రకాష్ దగ్గర ప్లస్ పాయింట్. నిజంగా మాకు అప్పుడైతే ప్రకాశం చూడాలంటే భయపడిపోయి స్టేజ్కి వెళ్ళిపోయి అడిగి రావడం షూటింగ్ అప్పుడు. అవునా, ఇప్పుడు సరదాగా ఏదో మాట్లాడుకుని ఇలా చూసారు అనుకోండి, కాఫీ అంటాడు థియేటర్ బాబు అని. మళ్ళీ మామూలు చూడకూడదు అనుకుని ఏదో మాట్లాడుకుంటే చూస్తాం అనుకోండి, జ్యూస్ అంటాడు. చంపేయండి సార్ మమ్మల్ని, చంపేయండి అంటే. అలాగా అడవి రాముడి షూటింగ్ ఊటీలో మధ్యలో అదే మన అడ్డాల చెంటి గారి సినిమా, మంచి వర్షము, బాగా కోల్డ్ బ్రీజ్ సడన్గా వచ్చేసింది. యూనిట్ ఒకళ్ళ కార్ల దగ్గరికి, ఒకళ్ళ చెట్ల దగ్గరికి, ఒకళ్ళు ఎవరికంటే వాళ్ళు అలాగ మొత్తం డ్రిజ్లింగ్, ఫుల్ చలి. మేము ఒక పక్కన షెల్టర్లో కూర్చున్నాం. ఒక కప్పులో తీసుకొచ్చాడు, ఏంటి సార్ ఇది అన్నాడు. వేడి ఇడ్లీ చేపల పులుసు వేసే అన్నాడు. ఈ టైంలో ఊటీలో ఇక్కడ చేపల పులుసు ఇడ్లీ మీకు ఎక్కడ దొరికిందండి, అవన్నీ మీకు ఎందుకు వేసేయండి అంటాడు. వేసేయండి, ఎవడిస్తాడు అంత అవకాశం, ఎవరు దొరుకుతుంది అట్లాంటి సిచ్యువేషన్లో. అబ్బో ఆయన ఇంకా అసలు సూపర్. అదే మీ లైఫ్, మీరు కనుక సెట్ అయ్యారా సినిమా ఇండస్ట్రీకి, ప్రతిదీ రాజభోగమే అంతే. అదంతా రాజీభోగం, రాజీభోగం లేకపోతే. ఇది బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు నార్మల్గా గబ్బర్ సింగ్లో యాక్షను, ఇమోషను అవన్నీ ఎంత దీనిగా ఉంటాయో, మీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా. అసలు పవన్ కళ్యాణ్తో మీకు ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది? అదే ఇందాక ఏదో చెప్పారు, దెబ్బ తగిలిందా మీకు అని అడిగాడు. అడ్మైరింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆయన చూడంగానే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఆయన్ని సెట్లో. అట్ ద సేమ్ టైం ఒక అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే, ఆ ముందు రోజు మాకేముంటుంది కబడ్డీ సీన్లో అందరికీ సార్తో కబడ్డీ సీను ఇది ఫిక్స్. సార్తో కబడ్డీ సీను ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి ఎలాగుంటుంది, ఏదైనా అవకాశం వస్తే అలా అన్న దీంట్లో కూడా ఏదో మన మార్క్ మనం ఇచ్చేయాలని అని ఉంటుంది మనకి. సో అలాగ అనుకుని మార్నింగ్ ఇలా కారు దిగంగానే ఇంత పెద్ద సీన్ పేపర్ ఇచ్చారు.
ఏంటి సార్ ఈరోజు సీనా అన్నాను. మాకుందా అన్నాను. అంతా నీదే అన్నాడు. నాదే సీన్ అంతా నీదే, నువ్వు చదువుకోరా నాయన, ముందు ఆయన వచ్చేస్తాను 9 o'clockకి, నువ్వు జాగ్రత్తగా మొత్తం చదువుకో, అంత నీ మీద రాశాడు హరిశంకర్. నా మీద సీనా? అసలు అందులో ఉన్నదే నేను మామూలు క్యారెక్టరు, నా మీద సీన్ అనేసరికి నాకు ఇంకప్పుడు వచ్చింది సార్. అన్నాటి పవర్కి వెళ్ళింది దండమని మీటర్. నా మీద సీన్ చదువుతుంటే నాకు లిటరల్ కళ్ళని నీళ్ళు వచ్చాయి. బోరు కొడితే బంద్ చేస్తాం, టైం పాస్కి మర్డర్ చేస్తాం, నువ్వేమైనా పీక్తావా, నువ్వేమైనా పీకుతావా, అరే సాంబా బాగుంది రాసుకురా, ఇవన్నీ పేపర్ మీద చదివేసరికి ఈ మెయిన్ డైలాగ్స్ కదా అవి. ఆయనతో అనుకోని సీను. అసలు ఆ సీన్లో నేను మామూలు కబడ్డీ ఆడాలంతే, ఒక్కసారి ఓవర్ నైట్లో మారేసరికి నీ గురించి రాసేయడము, నా గురించే. కారణాలు నేను చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకు రాశారనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు. చెప్పబోతే ఎట్లా కారణాలు మరి? అంటే అది వేరే దీని మీద వెళ్ళాల్సింది నాకు ట్రాన్స్ఫర్ అయింది. అది దోస్ ఆర్ ఆల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అదేలే బికాస్ ఆఫ్ సీన్ చేయగలడు. ఇప్పుడు ఆయనతో పాటు చేయాలంటే ముందు ఆర్టిస్ట్ మీద ఆయనకు నమ్మకం ఉండాలి కదా, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అది రాయాలంటే మైండ్లో రాయాలంటే ఆడు ఏం చేస్తాడు ఏంటో, రేపు పొద్దున్న ఆడు సీన్ చెప్పకపోతే ఆయనకి ఏమైనా మూడ్ ఆఫ్ అయితే షూటింగ్ అంతా ఆగిపోతే అనేది థాట్ వచ్చిందంటే రాయలేరు కదా సార్. అవును అవును, అది నా అదృష్టం. అది నా అదృష్టం. దానికి తగ్గట్టుగా సీన్ పేలింది. సీన్ చేస్తున్నప్పుడు అందరూ అన్నారు ఇట్స్ గోయింగ్ టు బి రాక్ ఇన్ ద ఫిల్మ్ అన్నట్టు. ఇంకా అలాగే ఇంకా కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అప్పుడు? ఇది నువ్వు కొత్త కదా ఆయనకి. కళ్యాణ్ గారు అసలు ఏం పట్టించుకోరు, ఆయన చూస్తారు, ఆయన చూస్తుంటారు. నా గురించి తెలుసు కాదు, ఎప్పుడు కలిసి మాట్లాడుకోవాలి, కలిసి పని చేయలేదు. అదే ఫస్ట్ టైం చూసిన తర్వాత నేను ఇమిటేట్ చేస్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఇలా హరీష్ గారు వెళ్ళి చెప్పారు అక్కడ సార్కి. సార్ చెప్తే ఇలా ప్రభాస్ మీకులాగా ఇన్ప్రేట్ చేశాడు, బాగానే ఉంది సార్, ఏదో ఒకసారి చేయమనండి నేను. ఫస్ట్ టైం ఎరగదీసాను. ఇంకా ఆయన చేయమనేసరికి నాకు ఇంకా 40% పడిపోయింది నాకు. సరే మరి ఇప్పుడు అవకాశం మళ్ళీ రాదు, సార్ ముందు చేయాలి, ఇంకెలా చేయాలి. ఇంక అప్పుడు ప్రిపేర్ అయ్యి ఏంటి డైలాగ్, నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను, సిద్ధప్ప సీను అయితే ఏంటి, అది తెగ వచ్చేసింది సార్కి. గుడ్, వెరీ గుడ్, చేయమనండి, ఇది బాగుంది చేయండి అన్న. చేసిన తర్వాత మానిటర్లో చూసి ఇంకా ఆయన రియాక్షన్స్ కూడా నాకు బిహైండ్ ద కెమెరా మీరు డైలాగ్ చెప్పండి నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను ఆయన ఫీల్ అయ్యి చేశారు. ఓకే, ఏంటో అలాగంటున్నా అంత దూరం తెట్టేస్తుందా నీకు, అవన్నీ కౌంటర్స్ అన్నీ నేను అప్పటికి ఇంప్రూవైజేషన్ అప్పటికప్పుడు స్పాట్ ఇంప్రూవైజేషన్ సార్ బాగా పండుతాయి సార్. స్పాట్ ఇంప్రూవైజేషన్ ఆల్వేస్ బాగా పండుతుంది. అవును, అప్పటికప్పుడు నాకు చిరంజీవి గారు ఆ ఎరా నేను చూడలేదు, అంటే మేము చెప్తూ విన్నదే సార్, ఆల్వేస్ స్పాట్ ఇంప్రూవైజేషన్ మీదే ఎక్కువ ఉండేది అనేది నేను విన్నాను అప్పుడు. అవును, స్క్రిప్ట్ కన్నా ఆయన చేసేది సెట్లో ఆయన స్పాట్ ఇంప్రూవైజేషన్ వల్ల ఇంకా ఆన్ స్క్రీన్ అంత ఎంజాయ్ చేసాం మా ఫ్యాన్స్. అవును, అది అందరూ ఎందుకు ఘరానా మొగుడులో డైలాగ్ ఉంది కదా, నాకు తెలుసు ఆ ఇన్సిడెంట్, ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది పరచూరు గోపాలకృష్ణ గారితో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడ ఏదైనా కొంచెం మాస్ డైలాగ్ లాంటిది ఉంటే బాగుంటుంది అని షూటింగ్ టైంలో అంటే గోపాలకృష్ణ గారు చెప్పారు, అది ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది చాలా పెద్ద డైలాగ్. ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అంటారు కదా. మీరంతా చిరంజీవి గారి అభిమాన. నా స్కూలింగ్ కానీ నా మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నుంచే మొత్తం. అవునా? అసలు నేను మాట్లాడితే చాలా మంది మీరు చిరంజీవి గారిలో మాట్లాడుతారంటారు. అవునా? అంటే మా బ్యాచ్కి నేను చిరంజీవి గారిని కదా. అదేలే, ఊరికో చిరంజీవి గారు ఉంటాడు కదా. ఉంటారు, ఇంటికో చిరంజీవి గారు ఉంటారు. వాళ్ళు కూడా పొరపాటున దీవించేస్తుంటాడు చిరంజీవి అని. మేము తొలి రోజుల్లో ఆర్టికల్స్ రాసినప్పుడు కూడా అది బాగా వాడేవాళ్ళం, ఇది చిరంజీవి సుఖీ బాబా. మేమైతే అప్పుడు ఈ గ్లాస్ పీసెస్ తీసి మనం బట్టలకు వాడతాం కదా బ్లూ లిట్మస్, అది గమ్ము కలిపి వేసి ఎండలో పెట్టి చిన్న స్కెచ్ తీసి ఆయన గోండా అంటే గోండాని రాసి ఆ రెండు వేసేసి మధ్యలో కలర్ పేపర్లు వేసి మళ్ళీ దాని చుట్టూ వైట్ పేపర్ అంటించి కింద పేర్లు రాసేవాళ్ళు. కావాలని మా పైన 3 పేర్లు ఉంటే మీ 3 పేర్లు పోయినాయిరా సమగ్రం రావట్లేదని నా పేరు ఒక్కటే ఉంచేవాడిని. తర్వాత తెలిసిందే, ఇప్పుడే తెలిసి తిరగొడేశారు అది రాసి ఆ స్లైడ్ థియేటర్కి ఇచ్చేవాళ్ళు.
ఓకే. స్లైడ్స్ వేసేవారు అప్పుడు, స్లైడ్ వేసేవారు, కెమెరా ముందు స్లైడ్ ఉంటుంది. అవును. ఆ స్లైడ్లో ఫస్ట్ గోండాకి నా పేరు గోండా కింద శ్రీనివాస్, పూర్తి పేరు రాయడానికి స్పేస్ సరిపోలేదు ఎక్స్టెన్షన్స్కి, ఓన్లీ శ్రీనివాసే ఉంది, గోండా శ్రీనివాస్ అని చెప్పి ఆ స్లైడ్ థియేటర్లో పడితే. సో నువ్వు ప్రభాస్ శ్రీనివాస్ కన్నా ముందు గోండా శ్రీనివాస్. వెరీ గుడ్, వెరీ గోండా శ్రీనివాస్. నిజంగా గోండా శ్రీనివాస్ అంటే గోండా మీన్స్ అదే. మా వాళ్ళందరూ చదువుకున్నారు సార్, మీలో ఉంటారు నా బ్యాచ్మేట్స్. ఓకే. అందరూ ఇంజనీరింగ్ అప్పుడు వాళ్ళు ఏపీఆర్ చేసి కోరుకొండ సైనిక్ స్కూలు అబ్బో ఇలాగ అందరూ. మనం ఎంతసేపు క్రికెట్ డ్యాన్సులు, ఆ ఊళ్ళో రాజకీయ నాయకులు వెళ్తే వాళ్ళతో తిరగడాలు, ఆడిని కొట్టాలు ఈడిని కొట్టాలు, ఫుల్ పోగ్రి. ఫుల్ పోగ్రి. ఓకే. అసలు ఎవ్రీథింగ్. ఇంటికి ఎప్పుడు కంప్లైంట్లు మా నాన్నకి. అవునా? మా ఊరు ప్రెసిడెంట్ ఉంటే ఆయనలాగా ఇమిటేట్ చేసి ఆయన ఫంక్షన్కి వెళ్ళి ఆయనలాగా ఇమిటేట్ చేయడం. ఆయన మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినప్పుడు మీ అబ్బాయి నాలాగా ఇమిటేట్ చేసిన జాగ్రత్త చూడవే అనేవారు. ఇలాగే అదేలే, ఏది నథింగ్ సీరియస్. నథింగ్ సీరియస్ అంటే బేసిక్గా నీ క్యారెక్టర్ మంచిది అవ్వడం వల్ల నువ్వు చేసినవన్నీ ఎంటర్టైన్మెంట్ కింద టర్న్ అయ్యాయి. అంతే సార్. అంతే కదా. ఇప్పుడు నువ్వు చాలా సంఘ విద్రోహ శక్తులు తయారయ్యవనుకో, అంతే, డ్రగ్స్ అవి అప్పుడు అబ్జెక్షన్బుల్ అయ్యింది. అంతే. అదంతా కూడా కుర్రతనం, కుర్రకారు హుషారు. అవును. అవన్నీ ఎప్పుడు డాక్టర్ అవ్వాలి అనేవారు మా నాన్న. లోపల నాకుండేది ఈ పిచ్చి పోవడానికి ఈయన కూడా డాక్టర్ చూపించాలి తప్ప నేను ఎందుకు అవుతాను డాక్టర్. ఈ ఆశ ఏమైనా పోవడానికి టాబ్లెట్లు ఉంటే ఏ డాక్టర్ని అడిగి ఈయన ఒకటి ఇచ్చేద్దాం, నన్ను డాక్టర్ని చేద్దాం, నేనేం చదువుతాను అనుకునేవాడు నేను. ఓకే. కానీ మా నాన్నగారికి ఆశ ఎప్పుడు ఉండేది. ఎప్పుడు పోయింది ఆశ ఆయనకి? చివరిగా నేను యాక్టర్ అయి సక్సెస్ అయినాక ఇంక డాక్టర్ వాడు ఏజ్ కూడా అయిపోయింది. కాదు, అంతకు ముందే నువ్వు ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గట్టి జాయిన్ అయిపోయావు కదా. అప్పటికి పాలిటెక్నిక్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. పాలిటెక్నిక్ చేసావేంటి? గురువాడలో ఏపీఆర్ వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అబ్బో, ఎలక్ట్రానిక్స్ పోయింది, కమ్యూనికేషన్స్ నిలబడ్డాయి. ఆ తర్వాత ప్రైమ్ కంప్యూటర్స్లో ఆటో క్యాడ్లో ఎంప్లాయీగా చేశా. ఓకే. ఓ, ఉద్యోగం కూడా వెలగబెట్టావు అనమాట. వెలగబెట్టా. ఓకే. ఎన్నాళ్ళు ఏంటి అది? 2 years తగలబెట్టాను. ఓకే. ఆ తర్వాత రిజైన్ చేసి జాబ్ వెలగబెట్టాను. ఓకే. మరి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చావు? మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పాలిటెక్నిక్ అయిపోయినాకే. ఓకే. సో నాన్నగారు శరత్ బాబు గారు బెస్ట్ ఫ్రెండ్స్. అవునంట కదా. సో ఈడు మా వాడు కలిసేటప్పుడు బేసికల్గా మా నాన్నగారికి ఏంటంటే ఇది నాకు డైరెక్ట్గా చెప్పరు, నా దగ్గర మాత్రం నా కొడుకు నా ఇది అంటుంటారు. మీరు వచ్చారని చెప్పచ్చు కదా, ఆడికి ఆడు అలా పొగరిలో తిరుగుతున్నాడు, మీకు కంప్లైంట్ చేస్తారు. మరి ఎవరికి చెప్పుకోలేదు తెలియక పాపం. మరి అదే అది. అప్పుడు శరత్ బాబు కలిసినప్పుడల్లా నాకంతా బాగానే ఉంది, ఎంఆర్ఓ అయిపోయాను, అది ఇది అయిపోయింది, ఈడి వల్ల నాకు టెన్షను, ఈడేంటి చదవడు, ఇప్పుడు చదవమంటే చదువుతాను, సప్లిమెంటరీ రాయనట్లేదు, వీడు యాక్షన్ చదువు మానేస్తాను అంటున్నాడు. వీడు చదువు మానేయడం ఏంట్రా, ఇప్పుడు మార్చిలో పోతే నెక్స్ట్ సప్లిమెంటరీ రాసుకోవాలి కానీ చదువుకోనంటాడు ఏంటి అని అంటే ఇంకా ఆడికి ఏం సెట్ కావు, తీసుకెళ్ళి మధు ఇన్స్టిట్యూట్ తగలెట్టే అన్నారు. అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పడ్డాను. అది విక్టరీ మసూదన్ రావు గారిది అవ్వడం వల్ల దానికి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక వాల్యూ ఉండేది. అవును, మసూదన్ రావు వల్ల. మేము వచ్చేసరికి ఆయన సిక్ అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. అవును. మేము జాయిన్ అయ్యేటప్పుడు సిక్ అయిపోయారు, నేను అజయ్ మేము అందరం ఫ్రెండ్స్. ఓకే. బ్యాచ్మేట్స్. సో మేము అప్పుడు అది కూడా సీరియస్గా తీసుకోలేదు. ఫస్ట్ 1.5 hour డాన్స్ క్లాస్ ఉంటుంది, 1.5 hour యాక్టింగ్ క్లాస్ ఉంటుంది. యాక్టింగ్ క్లాస్లో ముందు 2 రోజుల నుంచి ఫుల్ హైదరాబాద్ వచ్చినాక ఇంత ఫ్రీగా మనకి ఎవరు అడిగేవాడు లేడు కదా. పైగా అప్పుడు మనకి ఇక్కడ హ్యాపీగా అందరూ ఫ్రీ కోట్గా సీరియడ్ అవుతున్నారు, ఫ్రీ కోట్గా హ్యాపీగా మంత్ అవుతున్నారు. ఇంకా బాగుంది హైదరాబాద్, చాలా బాగుంది. ఏ వైజాగ్ అనుకోల్లా దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ సీరియడ్ తాగినాక కైలాసగిరి వెళ్ళిపోయి జామాకులు తినేసి ఇంట్లో ఇన్ని బాధలు లేవు, ఫ్రీగా ఉన్నాం. అలా ఉండే టైంలో ఒక 2 రోజులు ఫుల్ పార్టీ నడిచింది. మాకేంటంటే మా ఈవినింగ్ 6 to 9. ఓకే. స్కూల్ అయిపోయినాక స్కూల్ మీద మాకు మధు ఇన్స్టిట్యూట్. 2 రోజులు ఫుల్గా అదే పనిలో ఉన్నాం. ఆ రోజు సడన్గా క్లాస్ పెట్టాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. ఈ బాబు ఎగ్గొట్టేద్దామంటే అవ్వలేదు. ఇంక అదే మొత్తంలో ఉన్నాం. ఇంకా చాట్ల శ్రీరాములు నాయుడు గారు ప్రిన్సిపల్ దానికి. అవును. ఆ టైం యాక్టింగ్ అంటే చాలా కష్టం అండి బాబు అని చెప్పి అనేవారు. ఇంకా ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు నీ టర్మ్ వచ్చేసరికి తాగుముచ్చు క్యారెక్టర్ సిస్టర్కి నీకు జరిగిన ఇంప్రూవేషన్ చేయమన్నారు. తీసాను. ఆల్రెడీ ఆన్లో ఉన్నావుగా అని ఆయన అడిగారు. అసలు అచ్చం తాగిన వాళ్ళకి ఎంత బాగా చేసావు బాబు అన్నారు. 2 రోజులు తాగితే ఆటోమేటిక్గా అదే వస్తుంది.
థ్యాంక్ యూ సార్, మీకు బాగా నచ్చింది కదా. నాకు నచ్చిందండి. ఈ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడల్లా ముందు 2 రోజుల ముందు మనం తాగాలి అంటే అనుకున్నాను తర్వాత. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.